విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, కొంతమంది పరిచయస్తులు అతి కొద్ది కాలంలోనే స్నేహితులుగా మారిపోతారు. అటువంటి వాళ్ళ ఆత్మీయ పలకరింపుకి ఎవరైనా సరే స్పందించకుండా ఉండలేరు. ఒకసారి ఒక నాట్య ప్రదర్శన చూసేందుకు వెళ్ళినప్పుడు తెలిసిన ఆమెని ఏదో పరిచయస్తురాలే కదా అని ఎలా ఉన్నారు అని పలకరించి ఊరుకున్నాను. ఆమె దగ్గర నుంచి కూడా ఏదో 2 ముక్కల్లో సమాధానం వస్తుందని ఆశించాను. నా పక్కనే కూర్చున్న ఆ పరిచయస్తురాలు నేను ఊహించినట్లుగానే క్లుప్తంగా జవాబు చెప్పి ఊరుకుంది. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు వెరైటీ రుచిని పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ దోశతో రెడీగా ఉందండి. ఆ దోశ ఎలా చేయాలో పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు కళాగారు. ముందుగా కళాగారిని పరిచయం చేసుకుందాం. కళాగారు నమస్తే అండి. నమస్తే అండి. దోశ అంటే జనరల్ గా ఏంటంటే బియ్యం అలాగే మినువులు కలిపి నానబెట్టి రుబ్బుతారు కదా, దాంతో దోశ చేస్తారు. కానీ ఈ రోజు మీరు మాకు డిఫరెంట్ గా చేసి చూపిస్తానన్నారు కదా, దాని పేరు రంగీన్ దోశ అండి. రంగీన్ అంటే కలర్, కలర్ఫుల్ గా ఉంటుంది. కలర్ఫుల్ గా ఉంటే దోశ అని అర్థం. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. పెసరపప్పు కప్పు అండి, అలాగే మినప్పప్పు కప్పు, కొత్తిమీర, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా, గోధుమ పిండి, పచ్చికారం, ఉప్పు, గ్రీన్ చిల్లీ పేస్ట్, ఓట్స్ కొంచెం, గ్రీన్ క్యాప్సికమ్ పీసెస్, జీలకర్ర. రంగీన్ దోశలో ఓట్స్ కూడా యాడ్ చేస్తారు, వేసుకోవచ్చండి. అంటే వేయకపోయినా పర్వాలేదు, వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మరి రంగీన్ దోశకు కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయాలండి? ముందుగా మినపప్పు పెసరపప్పు గంట నానేసుకోవాలండి. గంట ముందు నానబెట్టుకోవాలి. పెట్టి నీళ్లు తీసి కడిగి రుబ్బుకోవాలి, దాన్ని పిండిగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బిన పిండి నేను ఇంట్లో చేసి తెచ్చానండి. ఆల్రెడీ మీరు చేసి తెచ్చానండి. అవునండి. ఇది మినపప్పు పెసరపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టింది రుబ్బిన పిండి. ఓకే. ఈ పిండిలో నేను ఉప్పు కూడా వేయలేదు. ఇప్పుడు ఉప్పు వేస్తాను, స్పూన్ వేయాలి. కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే కొంచెం కారపొడి, అంటే పచ్చి కారం కూడా వేస్తాం కదా, ఉప్పు కారం వేసారు. కొంచెం ఇది పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేస్తాం. అది కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఓకే. తగ్గంత కారం వేసుకోవాలండి. అలాగే ఒక 2 స్పూన్లు గోధుమ పిండి అండి. ఇది ఈ గోధుమ పిండి కూడా 2 స్పూన్లు కలపాలి. దీనిలో బియ్యం పిండి వేయరండి. బియ్యం పిండి అసలు యూస్ చేయరు. అలాగే దాన్ని కూడా వేసి గట్టిగా ఇది అది వేయండి. మొత్తం కలిపి మిక్స్ చేయాలి. మీరు పెనం ఈలోగా పెట్టండి. దోశ వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టండి. గట్టిగా అనిపిస్తే దోశ పిండి కొంచెం నీళ్లు కలుపుకోవచ్చండి. ఓకే. అదే దోశలాగా రాకపోతే అలాగే ఓట్స్ కూడా ఉంటే కలుపుకోవచ్చండి. కొంచెం ఓట్స్ ఒక స్పూను ఓట్స్ కూడా స్పూన్ 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ కూడా ఇష్టం అండి, లేకుండా ఉట్టి దోశ కూడా వేయొచ్చు, కానీ మన ఇష్టం, బాగుంటుంది అన్ని రకాలు వేస్తే, హెల్త్కి మంచిది కదా. కొంచెం నీళ్ళు ఇయ్యరా, తక్కువ అయినట్టు కొంచెం జారుగా చాలండి. చాలు. దీనిలో ఆయిల్ ఏమన్నా వేయాలండి. ఆయిల్ వేద్దాం. చాలండి. స్ప్రెడ్ అయిపోయిందండి. దీన్ని దోశ వేసిద్దాం. కొంచెం హీట్ ఎక్కనండి. వేడైతే కొంచెం తొందరగా అవుతుంది. వేడెక్కిందండి. మనం మామూలు దోశలు వేసుకున్నట్టు అలాగే వేసుకోవచ్చు. చిన్నగా కూడా వేసుకోవచ్చు అండి. చిన్న సైజు చిన్నగా కూడా వేసుకోవచ్చు. సిమ్ చేద్దామండి కొంచెం. సిమ్ లో పెట్టండి. ఫస్ట్ ఆనియన్ వేద్దామండి. దానిపైన ఓకే వేసి స్పూన్ తో కొంచెం నొక్కేస్తే ఆ పిండిలోకి అంటే విడిపోకుండా ఉంటుందండి. ఇంకా కావాలంటే కొంచెం ఆనియన్ మనం ముందుగానే ఫ్రై చేసి కూడా పెట్టుకోవచ్చు. ఓకే. కొంచెం కానీ పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. అది దాని మీద కొంచెం బీట్రూట్ తురుము వేస్తానండి. బీట్రూట్ వేస్తాను. అలాగా ఇది మామూలుగా హెల్త్ కి మంచిది. అందరి పిల్లలకు కూడా రొటీన్ గా కాకుండా బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా చేసుకోవచ్చు. అవునండి. ఇట్లాంటివన్నీ చేసుకోవాలంటే సండేసే కరెక్ట్ అండి, ఎందుకంటే ఇవన్నీ తురుములు చేసుకొని పెట్టుకోవాలి.
కొంచెం ప్రాసెస్ కానీ ముందుగా చేసి పెట్టుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కదా ముందుగా కూడా. అవును, క్యారెట్ వేస్తారు, బీట్రూట్ వేసాను, క్యాప్సికమ్ వేస్తాను. ఇప్పుడు మీరు ఆ పేరు ఎందుకు పెట్టారో నాకు అర్థమైపోయింది. ఎందుకండి ఆల్ కలర్స్ అన్ని కలర్ మిక్స్ అయిపోయాయి అందుకని. టమాటాలండి. ఓకే, కొత్తిమీర కూడా వేస్తున్నారు. కొత్తిమీర కూడా కొంచెం కలర్ఫుల్ గా ఉండడానికి, మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర. కొత్తిమీర బాగుందండి. మళ్ళీ కొంచెం బీట్రూట్ అలా వేస్తే ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. నొక్కేస్తున్నారా? దానిలో కొంచెం ఫిక్స్ అయ్యేటట్టు నొక్కేస్తున్నానండి. దీనికి మూత పెట్టేద్దామండి. మూత ఇది తిప్పొద్దు, తిప్పకూడదు ఎందుకంటే ఆ స్టీమ్ దాంట్లో వస్తుంది కదా దోశలో, ఉడికిపోతుంది దాని మీద. అలాగా ఒక 5 minutes పెట్టాలండి. ఓకే, ఒకసారి చూద్దామండి. చూద్దామండి, అయిపోయి ఉంటుంది. ఇంకా చూసారా స్టీమ్ వచ్చింది కదా, కాలింది, చుట్టూ కాలిపోయింది. దీని మీద ఇప్పుడు జీలకర్ర కొంచెం జల్లుకుందామండి. ఇప్పుడు ఫైనల్లో జీలకర్ర వేసుకోవాలి. మనం కావాలంటే పిండిలో కూడా వేయొచ్చు. ఓకే, కానీ ఎప్పుడైనా పిండిలో ముందుగా వేసాం అనుకోండి, అది ఏంటంటే కన్నాళ్ళ పడిపోయి పిండి సరిగ్గా ఇది అవ్వదు. నుంచి లాస్ట్ లో జీలకర్ర వేసుకోవాలి. తీసేసుకోవచ్చు అండి, ఒక్కసారి నొక్కేసి తీసేసుకుందాం. ఓకే, అది బయటికి రాకుండా విడిపోకుండా సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం అండి. కలర్ఫుల్ రంగీన్ దోశ రెడీ అయిపోయింది. రంగీన్ దోశ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. రంగీన్ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, పెసరపప్పు, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, గోధుమ పిండి, ఓట్స్, ఆయిల్. రంగీన్ దోశ తయారు చేసే విధానం: 1 గంట ముందు మినపప్పు, పెసరపప్పు నానబెట్టి రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిలో ఉప్పు, కారం, పచ్చిమిర్చి పేస్ట్, గోధుమ పిండి, ఓట్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి మిక్స్ చేసుకున్న పిండిని ప్యాన్ పై దోశలా వేసుకుని దోశపై ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, కొత్తిమీర వేసి 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దానిపై జీలకర్ర వేసుకుని రంగీన్ దోశను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, వేడి వేడి కలర్ఫుల్ రంగీన్ దోశ రెడీ. రంగీన్ దోశ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. కళ గారు, రంగీన్ దోశ చాలా టేస్టీగా ఉంది, ఎందుకంటే చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. చూసారు కదా సకులు, కళాగారు చేసి చూపించిన రంగీన్ దోశ చాలా టేస్టీగా ఉంది, అలాగే చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.